మీకు పసుపు పాలు గుర్తున్నాయా? చిన్నప్పుడు సుస్థి చేస్తే మన అమ్మమ్మలు నాన్నమ్మలు బలవంతంగా తాగించేవారు. ఇప్పుడు అవే పసుపు పాలను గోల్డెన్ మిల్క్ పేరుతో బ్రాండింగ్ చేసి పాశ్చాత్య దేశాలు మనకే అంటగడుతున్నాయి. అది కూడా 25 రెట్లు ఎక్కువ ధరకు. ఒక్క పసుపు పాలు మాత్రమే కాదు, ఆమ్లా జ్యూస్, అశ్వగంధ వంటి భారతీయ పదార్థాలను అందంగా ప్యాక్ చేసి మళ్ళీ మనకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. మనమేమో వాటిని లగ్జరీ ప్రోడక్ట్స్గా భ్రమించి 10 రూపాయలు విలువ చేసే వాటికి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నాం. దీనికంతటికి కారణం మనమే. దశాబ్దాలుగా భారతీయ వంటింటి ఔషధాలను మనమే ఎగతాళి చేశాం. పాతకాలం పద్ధతుల్ని వెటకారం చేశాం. కానీ వాటిని వెస్ట్రన్ కంట్రీస్ ఆమోదించగానే వేలం వెరిగా కొనేస్తున్నాం. ఇప్పటికే మన మూలాల్ని మర్చిపోయాం. మన సొంత గుర్తింపునే కోల్పోతున్నాం. వెస్ట్రన్ కంట్రీస్ వాటి విలువను గుర్తించి బ్రాండింగ్ చేసి అమ్మే వరకు గుర్తించలేని స్థితిలో ఉన్నాం మనం. రూపం పేరు మార్చి షాపుల్లో అందంగా పేర్చగానే ఎగబడి కొనేస్తున్నాం. ఇది పాశ్చాత్యుల స్మార్ట్ మార్కెటింగ్ సూత్రమే కాదు, భారతీయ సంస్కృతిని నాశనం చేసే పన్నాగం కూడా అని గుర్తించలేని స్థితికి చేరుకున్నాం. ఇటీవల ముంబైకి చెందిన ఓ బ్రాండింగ్ కంపెనీ కో ఫౌండర్ ఆర్తి సేత్ ప్రముఖ కాఫీ కంపెనీ స్టార్బక్స్ కొలోనియల్ మైండ్ సెట్ను ఎండగట్టారు. పసుపు పాలకు గోల్డెన్ మిల్క్ పేరు పెట్టి 1200 రూపాయలకు అమ్ముతున్న వైనాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.